ఇది రీసెంట్ ల్యాండ్ స్లైడ్ అయినట్లుంది. లామో అనే ఒక ప్లేస్ దగ్గర ఉండే లామో లేక్ 7,000 meters అబోవ్ సీ లెవెల్ ఉండేది. అక్కడ క్లౌడ్ బర్స్ట్ అయితే ఒకేసారి 5,000 meters ఒకేసారి కిందకి ఫ్లో అవుతుంది. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో రావాలనుకుంటే మనం తీసుకోవాల్సింది పర్మిట్స్ ఇక్కడే, రాంగ్లీ గుర్తుంచుకోండి. జులుకు నాతుల్లో కూడా ఇక్కడ నుంచి పర్మిట్స్ ఇస్తారు. ఈ దారిలో గైస్ ఎక్కడ చూసినా ల్యాండ్ స్లైడ్స్. ఈ మాన్సూన్లో రైడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. గైస్ చూసుకుంటే రాంగ్లీ వ్యూ, అది రాంగ్లీ ఊరు కింద ఎక్కడ ఉంది. ఇక్కడ నుంచి 17 kilometers సంథింగ్. వ్యూ అయితే సూపర్ గదిరిపోయింది. నిన్న మనం ఆ టాప్ జిగ్జాగ్ రోడ్లో కనబడుతుందా, అక్కడి నుంచి వచ్చాం. అండ్ వ్యూ అయితే చూడండి, పొగ మంచి అయితే కప్పేస్తుంది. అందుకని చిన్న వీడియో తీస్తున్నాను. అక్కడ వాటర్ ఫాల్ ఒకటి. ఇది జులుక్ ఏరియా, అల్టిమేట్గా ఉంది ఊరు మాత్రం. అండ్ అక్కడ ఒక వాటర్ ఫాల్, అక్కడ ఒక వాటర్ ఫాల్, అక్కడ ఒక వాటర్ ఫాల్. అల్టిమేట్గా ఉంది వ్యూ అయితే. వెరీగా సూపర్గా ఉంది వ్యూ అయితే. మెయిన్ ఊరు వ్యూ కూడా చాలా బాగుంది. అన్ని హోమ్ స్టేస్. అదొక హోమ్ స్టే అంటే ఇక్కడ ఇల్లులోనే వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు. ఇది అదర్ సైడ్ వ్యూ. ఇది అదర్ సైడ్ వ్యూ చూడండి. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉన్నది, అక్కడ ఒక వాటర్ ఫాల్. అండ్ ఈ కొండలు కూడా చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. అక్కడ ఇంకా మబ్బులు కొంచెం క్లియర్ ఉంటే ఇంకా చాలా బాగున్నాయి. మేడం జులుక్ నైస్ ప్లేస్. మార్నింగ్ కాఫీ టీ అయితే సర్వ్ చేస్తారు. Here's my tea. Good morning. బ్యాక్ సైడ్ వ్యూతో మంచి టీ, అల్టిమేట్. చలి కూడా గ్యాంగ్టాక్లోని నాతులలో కూడా ఇంత చలి లేదు. ఇక్కడ ఉడికించేస్తుంది చలి. అంటే గాలి ఉంది, గాలి ఉండటం వల్ల చలి ఎక్కువ అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగం వ్యూల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. ప్రస్తుతం జులుక్. మీరు ముందేలండి. జులుక్ అయిపోయింది. టైం నౌ ఇస్ 9:30 అండ్ ఈరోజు ఫర్ ఏ రైడ్ మా ఫ్రెండ్స్ పెళ్ళింగ్ చూస్తానన్నారు. ఆల్రెడీ నేను చూసేసాను, బట్ వాళ్ళతో పాటు నేను కూడా రైడ్ వెళ్దామని చెప్పి. ఈ మాన్సూన్లో రైడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఎనీవేస్ గుడ్. జులుక్ అయిపోయింది. బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు వెనకాతల పొగమంచు ఉన్నది, బట్ వెరీ బాగా నచ్చింది ఈ ప్లేస్ నాకు. ఈ పొగమంచు కూడా ఉండకపోతే వెనకాతల ఉన్న సిల్క్ రూట్ కూడా బాగా కనబడదును. పైకి ఎక్కేది, పైనుంచి కూడా కిందకి చాలా బాగుంటుంది. జులుక్ వ్యూ బాగుంటుంది పైనుంచి. ఎనీవేస్ దట్స్ ఆల్. లెట్స్ గెట్ టు ఈ కెమెరా వ్యూ అయితే నేను చూపించలేకపోతే, ఎందుకంటే ఎప్పటికప్పుడు వర్షం పడుతున్నది. తీయడం పెట్టడం చిరాకేస్తుంది. ఎప్పుడైనా బాగా క్లియర్గా ఉంటే మాత్రం ఐ డెఫినెట్లీ డూ దట్. నెక్స్ట్ స్టాప్ నుంచి నేను పెడతాను. లెట్స్ స్టార్ట్ టు పెళ్ళింగ్. ఈ దారిలో గైస్ ఎక్కడ చూసినా ల్యాండ్ స్లైడ్స్. ఈ మధ్య కాలం అయినట్లున్నాయి. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హైవే కూడా వేస్తున్నారట సిల్క్ రూట్కి. వావ్ గైస్ అక్కడ చూడండి, ఫ్రెష్ ల్యాండ్ స్లైడ్ అట. అది నేను నైట్ అయిందట అక్కడ వీడియో తీయలేకపోయాను. I'm loving this ride abba. I'm loving it. ఇంకొక ఫ్రెష్ ల్యాండ్ స్లైడ్సే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎందుకంటే ఫ్రెష్ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకని అంటే ఆ పైన చూడండి ఇంకా మట్టి పొడిగా ఉన్నది. ఏ క్షణానన్నా ఎప్పుడన్నా ల్యాండ్ స్లైడ్స్ అవ్వచ్చు ఇక్కడ.
ఇది పాతదే, కానీ గవర్నమెంట్ ఎంత అలర్ట్గా ఉండాలంటే ఒక ల్యాండ్ స్లైడ్ అయ్యిందంటే టోటల్గా బ్లాక్ అయిపోద్ది, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలా. ఇదైతే రోడ్ వర్క్స్ అవుతున్నాయి, ఇది ల్యాండ్ స్లైడ్ అయితే కాదు. ఏమాత్రం ఏమరపాటుతోని మనం ఇక్కడ రైడ్ చేయకూడదు, ఈవెన్ డ్రైవ్ కూడా చేయకూడదు. ఇది ఒక ల్యాండ్ స్లైడ్. అబ్బాబ్బాయి ఎన్ని ల్యాండ్ స్లైడ్స్ ఉన్నారు అయ్యా. ఇదిగోండి కొత్త రోడ్డు వేస్తున్నాను ఈ లాన్ నుంచి, ఇదంతా తిరిగి అవసరం లేకుండా ఈ లాన్ నుంచి ఏదో కొత్త రోడ్డు వేస్తున్నారు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత భీకరంగా భయానకంగా ఉంటుందనడానికి కూడా ప్రస్తుతం వరకు నేను తిరిగిన ట్రిప్స్లోని సిక్కిం రూట్ ఒకటి. మంగన్ లాచి అని అయితే కోర్స్ వెళ్ళలేకపోయినా, అక్కడికి వెళ్ళుంటే ఇంకా అడ్వెంచరస్గా ఉందనేమో. జులుక్ వైపు సిల్క్ రూట్ కూడా హ్యాపీ విత్ సిల్క్ రూట్. గైస్ ఒక డిఫరెంట్ వరల్డ్ చూస్తారా? లెట్స్ సీ. బాలా అదిరిపోలా, సూపర్ వ్యూ, మేఘాలు కమ్ముకునేలాగా. ఈ ఊరితో ఏదో ఉన్నది సంథింగ్ పంచేడి అని ఏదో. ఈ ఏరియా బాగుంది. అంటే జులుక్ అది ఒక చిన్న విలేజ్, ఇది ఒక పెద్ద విలేజ్. ఈ ఏరియా అయితే మాత్రం నెంబర్ ఆఫ్ గెస్ట్ హౌస్ అని ఉన్నాయి. ఈ కింద ఈ లోవర్ వ్యూ బాగుంది ఇక్కడ. జులుక్ ఆ వాటర్ ఫాల్ వ్యూ ప్లస్ ఇది కూడా లైట్ గా కనబడుతుంది. గుడ్. అది చూసుకుంటే రాంగ్లీ వ్యూ, అది రాంగ్లీ ఊరు కింద ఎక్కడ ఉంది. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ సంథింగ్. వ్యూ అయితే సూపర్ వెదిరిపోయింది. మాన్సూన్లో డ్రైవ్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అప్ప, డెఫినెట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ అనదర్ చిన్న ల్యాండ్ స్లైడ్స్. దారిలో చిన్న ఎకో పార్క్ అయితే విజిట్ చేసాం. ఎకో పార్క్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ సిల్క్ ట్రీస్ అండ్ దాంట్లో ఒక చిన్న వాక్ బాగుంది. ఇక్కడ నుంచి గాయస్ రూట్ అయితే అదిరిపోయింది, బాగుంది. ఇక్కడ నుంచి అంటే అది కూడా ఇలాగే తయారు చేస్తారట, రోడ్ ఎక్స్టెన్షన్స్ చేసి. సిల్క్ రూట్ అయితే మాత్రం దాన్ని టచ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే చాలా స్టీప్ అండ్ దగ్గరలో ఉంటాయి కటింగ్స్. సిల్క్ రూట్ని అలాగే వదిలేసి మేబీ ఆ జులుక్ వరకు ఇలాంటి రోడ్డు వేస్తారు. ఎస్, జులుక్ వరకే పాసిబిలిటీస్ ఉన్నాయి. జులుక్ తర్వాత అయితే మాత్రం నో వే పాసిబుల్. ఇంకా అక్కడి నుంచి వేయడానికి పాసిబిలిటీస్ అయితే లేవు. డిఫరెంట్ వరల్డ్ అబ్బా ఇదంతా. ఆ పైనుంచి అలా దిగాం ఇప్పుడు. జులుక్ ఆ పైన ఎక్కడ ఉంది. రోడ్ అయితే ఎక్సలెంట్ చేశారు. ల్యాండ్ స్లైడ్ పాసిబిలిటీస్ లేకుండా, పాసిబిలిటీస్ లేకుండా అంటే అవుతాయి ఎక్కడైనా. ల్యాండ్ స్లైడ్ అవ్వాలని నేచర్ డిసైడ్ అయితే అయి తీరాల్సిందే. రోంగ్లీ 15, పెడాంగ్ 48, అల్గార్ 58. అంటే అల్గార్ అంటే మొన్న వచ్చిన రూటే. మనం రోంగ్లీ నుంచి రాంగ్పూ వైపు వెళ్ళిపోతాం. అంటే ఆల్మోస్ట్ లైక్ గ్యాంగ్టాక్ దరిదాపుల్లోకి వెళ్ళి మళ్ళీ మనం పెల్లింగ్ వైపు వెళ్ళిపోతాం. ఐ హోప్ అక్కడ ఏదో మళ్ళీ ల్యాండ్ స్లైడ్ అయినట్లుంది. మనం మార్నింగ్ మన రూమ్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్ దరిదాపుల్లో ఉన్న పాయింట్ ఇదంతా. ఇక్కడికి వస్తుంది వాటర్. వావ్, ఎంత వాటర్ వస్తుంది అయ్యా కిందకి. అండ్ ఇలాగా కిందకి వాటర్ ఫాల్స్కి అయితే మాత్రం కొరవే లేదబ్బా, నో ఛాన్స్ ఎట్ ఆల్. గాయ్స్ ఇది లింక్టమ్ అంట ఊరు పేరు. దిస్ ఈజ్ లింక్టమ్. చెక్ పోస్ట్ ఏదో ఉన్నది. ఈ లింక్టమ్ నుంచి ఇంకా నాకు తెలిసి అక్కడ ఆ చెక్ పోస్ట్ ఉందంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ చెకింగ్ అవుతుందేమో.
యాక్చువల్గా నేను రిటర్న్ వచ్చినప్పుడు అయితే నా పాసెస్ని ఎవరు చెక్ చేయలేదు, నా పర్మిట్ అండ్ పాసెస్ని. అయితే జులుకులోనే ఒక బేస్ క్యాంప్ ఉంటుంది, అక్కడ చెక్ చేస్తాను అన్నారు, కానీ అది లేదు, జరగలేదు. సిల్క్ రూట్ షార్ట్, అది ఇక్కడి నుంచి వ్యూ బాగుంది పైకి, సూపర్. ఆ పై దాటి వచ్చాం మనం, ఆ పైన వన్స్ అగైన్ మళ్ళీ ఫాగ్ సిచ్యువేషన్స్. ఇందాక పైన చేసినప్పుడు ఆ మబ్బు కనబడింది కదా కిందన, ఆ స్పాట్కి వచ్చాం. ఇక్కడ ఒక చిన్న హైడ్రో పవర్ ప్లాంట్ ఒకటి ఉన్నది, ఇక్కడ లింక్టన్ హైడ్రో పవర్ ప్లాంట్, లింక్టన్కి సంబంధించి. రాంగ్లీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. రాంగ్లీ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ పర్మిట్ మనం తీసుకున్న పర్మిట్స్ సబ్మిట్ చేసేయాలి అని అన్నాడు. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అవసరం లేదు అని చెప్పాడు ఒక అతను. మీకు పర్మిట్ కావాలా అని అడిగాడు. బట్ లేదు మేము తిరిగి వచ్చేసాం, పర్మిట్ రిటర్న్ సబ్మిట్ చేయడానికి అంటే అవసరం లేదు అన్నాడు. అదిగో అదే ఆ స్టేషన్. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో రావాలనుకుంటే మనం తీసుకోవాల్సింది పర్మిట్స్ ఇక్కడే, రాంగ్లీ, గుర్తుంచుకోండి. జులుకు, నాతుల్లో కూడా ఇక్కడి నుంచి పర్మిట్స్ ఇస్తారు, నాతుల్లో పాసులో పైకి వెళ్ళడానికి. రాంగ్లీ, RONGLI, రాంగ్లీ. అటువైపు అయితే గ్యాంగ్టాక్లో తీసుకున్నాం, ఇక్కడైతే రాంగ్లీ. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నాకు రాంగ్లీ లాగే ఉంది, కొంచెం క్రౌడ్ లేదు. అక్కడైతే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు దొబ్బేస్తున్నారు. ఎంత నాకు నా పర్మిట్కి 1800 తీసుకున్నాను, బైక్కి నాకు కలిపి. అది నాతులా పైకి వెళ్ళడానికి 200 ఆఫ్ కోర్స్. ఈ రూట్స్ అన్ని పాస్ చేయడానికి టోటల్గా నాకు బండికి నాకు కలిపి 1800 తీసుకున్నాడు. మా ఫ్రెండ్స్ అంటారా, ఇంక్లూడింగ్ కార్ కాబట్టి కార్ ట్యాక్సీ ఫేర్లోనే కల్పించుకున్నారు. దట్స్ ఇట్. ఈ ప్లేస్ అయితే రాంగ్లీ గైస్. మీరు ఎప్పుడైనా గ్యాంగ్టాక్ వెళ్ళకుండా జస్ట్ నాతుల్లోకి వెళ్ళి ఇటు నుంచి వెళ్దాం అనుకుంటే ఇక్కడే మనం పర్మిట్ తీసుకోవాలా. ఇక్కడైతే మనం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం పర్మిట్ తీసుకునే పరిస్థితి అయితే ఉన్నది. సెపరేట్గా లా ఉన్నా అంటే అక్కడ వీడియో తీయకూడదు, ఎందుకు మళ్ళీ వాళ్ళ చేత తెప్పించుకోవడం అని చెప్పి తీయించుకోలేదు. సో అదే అండి, రాంగ్లీ నుంచి బయలుదేరేసాం. నెక్స్ట్ కాలింపాంగ్ వైపు వెళ్ళాలి. యాక్చువల్గా అయితే కాలింపాంగ్ తెలిసిందే కదా, తీస్తా రివర్ బేభత్సం వల్ల రోడ్స్ చాలా మటుకు మల్టిపుల్ ప్లేసెస్లో బ్లాక్ అయ్యి ఉన్నది. NH10 అంటే మనం ఆ NH10 ఇలా వెళ్ళిపోతే మనం ఇటు నుంచి అటు క్రాస్ చేయాలా. కార్ డ్రైవర్ ఏమంటాడంటే అటు ఎందుకులేండి, రాంగ్పూకి వెళ్ళిపోదాం, రాంగ్పూ నుంచి పాకియాంగ్ లేదా చూడండి, రాంగ్పూ ఇంకా 26 km, గ్యాంగ్టాక్ 61. సో ప్రస్తుతానికి కాలింపాంగ్ వైపు అయితే వెళ్ళట్లేదు. రాంగ్పూ వెళ్ళి రాంగ్పూ నుంచి పెల్లింగ్ వేరే రూట్ ఉన్నది, ఆ రూట్లో మనం మూవ్ అవుతాం. సో దట్స్ ఇట్, లెట్స్ గో టు పెల్లింగ్. అండ్ ఫస్ట్ అయితే రాంగ్పూ ఇక్కడి నుంచి 26 kilometers. మళ్ళీ చిన్న ఘాట్ ఏమైనా ఎక్కాల్సి ఉంటుందేమో. రాంగ్పూ 19, పాకియాంగ్ 28, గ్యాంగ్టాక్ 58. ఫ్యూయల్ స్టేషన్స్ కూడా, పెట్రోల్ పంపులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ పెద్ద రోడ్ నుంచి రాంగ్పూకి వెళ్ళడానికి ఒక 7-10 kilometers ఉందనగా మళ్ళీ ఇలాంటి రోడ్డుకి వచ్చాం. చీప్ డౌన్స్ ఉన్నాయి ఈ రూట్లో. రోడ్డు బ్లాకేజెస్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అయిపోయి బయలుదేరాం. పదరా. చూడండి, పొడవాటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా ఐ థింక్ రైల్వే ట్రాక్ సంబంధించింది అనుకుంటా. కొత్తగా వేయబోతున్నాం, రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అనుకుంటాను. అదే దేర్ యూ గో, పొడవాటి బ్రిడ్జ్, ఆల్మోస్ట్ లైక్ 50 to 100 meters మధ్యలో ఉంటుంది కింద నుంచి. ఈ రైల్వే ట్రాక్ కొత్తగా ఆల్మోస్ట్ గ్యాంగ్టాక్ వరకు వేయబోతున్న రైల్వే ట్రాక్ సంబంధించింది. పైన ఎక్కడ ఉండుంటుంది అది. టన్నెల్ అవతల ఒక టన్నెల్ ఉన్నది. వావ్, ఎంత పెద్ద ప్రాజెక్ట్ వేస్తున్నారంటే అంత పెద్ద ప్రాజెక్ట్ అది. సూపర్ ప్రాజెక్ట్ అబ్బా. లాస్ట్ రాంగ్పూర్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ సిలిగురి 77, జల్పైగురి 91 అట. ఐ థింక్ మనం పెల్లింగ్ అటే వెళ్ళి అక్కడ రైట్కి తిరగాలనుకుంటా. డార్జిలింగ్ 58 ఫ్యూయల్ పాయింట్స్ ఉన్నాయి.
వాంగ్పో ఇస్ అనదర్ వన్ బిగ్ టౌన్. వరాసం అనే 4 ఫ్యూయల్ పంప్స్ వాంగ్పో పిఎస్, వాంగ్పో కనెక్టింగ్ బ్రిడ్జ్ ఇది. ఐ థింక్ మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ రైట్కి వెళ్ళాలా. బాబా తీస్తారు ఎవరు అనుకుంటాను, ఎంత గట్టిగా వెళ్తుంది రబ్బా. మరి మనం కాలింపాంగ్ వైపు వెళ్తున్నా, కాలింపాంగ్ వరకు వెళ్ళకుండా వెనకాతలకి గ్యాంగ్టాక్. ఇప్పుడు ఏదైతే అక్కడ చెక్ పోస్ట్ చూసారో అక్కడి నుంచే నిన్న దిగాం. ఇక్కడ కాలింపాంగ్ వైపు వెళ్ళి అక్కడి నుంచి రైట్కి మనం పెలింగ్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అండ్ దాట్ ఈస్ తీస్తారు. వాళ్ళు చూడండి ఎలాగెళ్తుందో. మొత్తం నార్దర్న్ సిక్కిం దెబ్బతీసింది ఆ రివరే. ఘోరంగా వెళ్తుంది. ఇదే నేషనల్ హైవే నెంబర్ 10 మన సిలిగురి ఎక్కింది. అదర్ పార్ట్ ఆఫ్ కంట్రీ కనెక్ట్ అయ్యే రోడ్ ఇది. లుక్ అట్ దట్, ఎంత ఫోర్స్లో వెళ్తుంది అయ్యా. దేర్ ఆల్వేస్ గ్రేట్ పాసిబిలిటీ కింద ల్యాండ్ స్లైడ్స్ అవ్వడానికి. ఎందుకంటే వాటర్ అలా వచ్చి ఈ రోడ్డు కొడుతుంది. చూడండి ఇక్కడ చిన్న ల్యాండ్ స్లైడ్ అయ్యింది. సాధారణంగా ఈ రోడ్డు ఇంత ఖాళీ ఉండదు. ఎందుకు ఇంత ఖాళీగా ఉన్నదంటే కాలింపాంగ్ అవతల తీస్తా బజార్ ఉన్నది. కాలింపాంగ్ ఇటువైపు నుంచి ఈ రివర్ అటువైపు క్రాస్ చేసే దగ్గర తీస్తా బజార్ ఉన్నది. అక్కడ హెవీ ల్యాండ్ స్లైడ్ అయ్యి రోడ్ కట్ అయిపోయింది. అందుకనే అక్కడి నుంచి ఇటు పంపించట్లేదు. ఇప్పుడు వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా ఏంటంటే పెలింగ్కో డార్జిలింగ్కో వెళ్ళే వెహికల్సే. రాళ్ళు పటాలు పడుతున్నాయి, తల మీద కానీ పడుతున్నాయి, తంగుమంట తల. అంతే ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు. చూస్తారు ఎవరైతే మాత్రం మామూలు లేదు. అంటే ఇంకా ఫ్లో తగ్గినట్లుంది, బట్ అయినా కూడా చాలా హెవీగా ఉంది. పోయినసారి మే బిగినింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అసలు వాటర్ లేదు. ఇక్కడ ఏదో చిన్న దార, అంత రైల్వే ప్రాజెక్టు కొత్తది, టన్నెళ్ళ మీద టన్నెల్. ఇక్కడ గైస్ ఇమాజిన్ ద ఫ్లో, ఎంత ఫ్లో వెళ్తుందో, ఎంత ఫాస్ట్ మూవ్ అవుతుందో రివర్. అంటే ఒకటి తీస్తా రివర్తో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ పైన నార్త్ సిక్కిం పైన లామో అనే ఒక ప్లేస్ దగ్గర ఉండే లామో లేక్ 7,000 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉండేది. అక్కడ క్లౌడ్ బర్స్ట్ అయితే ఒకేసారి 5,000 మీటర్స్ ఒకేసారి కిందకి ఫ్లో అవుతుంది. సో డేంజరస్ లెవెల్స్లో ఉంది. ఐ థింక్ ఆ ఇల్లు ఖాళీ చేసినట్లున్నారు. అని వాళ్ళు కట్టడం కూడా ఎలా కట్టారు రివర్ పైకి. అక్కడ ఇల్లు చూడండి, ఎంత ఫ్లో ఉన్నది, ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో. టూ డేంజరస్గా ఉన్నది. ఆ ఇల్లులు కట్టడం చూడండి ఎంత రెస్పాన్సిబుల్గా కట్టారు. చూడండి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు పడుతున్నాయి. ఇక్కడ వెంటనే ఉంది క్లియర్ చేస్తున్నారు. రోడ్ వేస్ వాళ్ళు చాలా సూపర్. ఇక్కడ ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతున్నారు. ఇంకా ఇక్కడ కొట్టుకుపోయింది. బాబా ఏం వెళ్తుందబ్బా. సో అక్కడ ఈ పాయింట్ నుంచి రైట్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ 10 సిలిగురి వైపు వెళ్ళిపోతాం. లెఫ్ట్ తీసుకొని ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నది, ఆ బ్రిడ్జ్ పై నుంచి రైట్కి వెళ్ళిపోతున్నాం. ఇది పెళ్ళింగ్కి మూవ్ అవుతుంది. NH10 ఇప్పుడు రోడ్డు క్లియర్ అయిపోయినట్లుంది. మళ్ళీ వెల్కమ్ టు సిక్కిం బోర్డ్. అది వెనకాతల మన ఇది ఏమంటారు, వెనకాతల వెస్ట్ బెంగాల్లోకి వచ్చింది. నామ్చి 34, జోర్ఖాన్ 25, గ్యాల్సింగ్ 64, పెళ్ళింగ్ 73. సేమ్ పాయింట్ చూడండి. రైట్ సైడ్ రంగితే ఆ లెఫ్ట్ సైడ్ ఇందాక మనం వచ్చింది తీస్తా. ఇదంతా ఏంటంటే ఈ రిసార్ట్ అంతా రివర్ రాఫ్టింగ్ సంబంధించిన రిసార్ట్. ప్రస్తుతం అయితే అక్కడ స్టే లేనట్లుంది. అది ఎప్పుడు కొట్టుకుపోద్ది దానికే తెలియనట్లుంది. రెండు కలిసి ఇంకా ఎక్కువ వెళ్తున్నది. అండ్ ఈ రూట్ అయితే ఇప్పుడు ఇలాగే జోర్తాంగ్కే వెళ్తాం. జోర్తాంగ్కి వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ రావాల్సి ఉంటుంది. అదే ఆ పైకి ఎక్కాలి, అలెక్సియా
సేమ్ యాజ్ యూజువల్ మన ఏమంటారు కిరాతేశ్వర టెంపుల్ ఉన్నది కదా, కిరాతేశ్వర టెంపుల్, మళ్ళీ అక్కడి నుంచి పైకి ఎక్కడం, పెలింగ్, గీజింగ్, పెలింగ్. రంజిత్ రివర్ కూడా తక్కువ తినలేదు, గట్టిగానే ఫ్లో ఉన్నది. జోర్తాంగ్ దగ్గరలో మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించుకోను. 8 లీటర్స్ పట్టింది. ఇది లీటర్ అయితే 100.85 రూపీస్. అండ్ నా రేపటికి ఎల్లుటికి మోస్ట్లీ రేపు ఎల్లుట ఆ తర్వాత నాడు కూడా కొట్టించిన అవసరం లేదేమో అనుకుంటున్నా. ఈ రోడ్డు అయితే లాస్ట్ ఇయర్కి ఏడాదికి చాలా మారింది, వాడైంది. మళ్ళీ 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 జోర్తాంగ్ వచ్చేసాం. జోర్తాంగ్ వందాచి ఇక్కడి నుంచి కిరాతేశ్వర్ టెంపుల్ ఉన్న లెగ్ షిప్, గీజింగ్ అండ్ దెన్ పెల్లింగ్. 6 అయిపోవచ్చు. వన్స్ అగైన్ జోర్తాంగ్ సస్పెన్షన్ బ్రిడ్జ్, కింద నుంచి రంజిత్ రివర్, సస్పెన్షన్ బ్రిడ్జ్ నుంచి రైట్కి సేమ్ కిరాతేశ్వర్. ఎన్నిసార్లు తిరగాలరా బాబు ఈ రూటు. మళ్ళీ ఈ రూట్లోనే మళ్ళీ రావాల్సి ఉంటుంది డార్జిలింగ్ వెళ్ళాలంటే. డార్జిలింగ్ వెళ్తానో లేదా అని ఇంకా డిసైడ్ అవ్వలేదు. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు డార్జిలింగ్ వెళ్ళి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. 1 నైట్ డార్జిలింగ్ స్టే చేసి. వన్స్ అగైన్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిరాతేశ్వర్ టెంపుల్. మన కిరాతేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాం. లాస్ట్ టైము నీటి మధ్యలో కూడా వెళ్ళారు మా వాళ్ళు. ఇప్పుడు చూడండి మళ్ళీ పెద్దరాయికి తగులుతుంది. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఐ కార్డ్స్ లెఫ్ట్ సైడ్ పైన ఐ కార్డ్స్లో పెడతాను. హెవీ ల్యాండ్ స్లైడ్స్, ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి, అక్కడ అదో పెద్ద ల్యాండ్ స్లైడ్, వాటి మధ్యలో టెంపుల్. పైన ఐ కార్డ్స్లో ఇస్తాను నా కిరాతేశ్వర్ టెంపుల్ 2 times విజిట్, ఆ 2 కూడా పెడతాను. సో దట్స్ ఆల్ గైస్. ఇంకొక 19 kilometers టు రీచ్ పెల్లింగ్ అండ్ హార్డ్లీ ఇంకొక 45 minutesలో వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. ప్లస్ ఇఫ్ యూ అబ్జర్వ్ అక్కడ ఒక డ్యామ్ కూడా ఉన్నది, ఏంటది రంజిత్ రివర్ పాస్ అయ్యే డ్యామ్. బాగుంది. అండ్ ప్రస్తుతానికి అయితే గేట్లు ఎత్తేసి ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే డ్యామ్ చూసామో ఆ డ్యామ్కి లెగ్ షిప్ నుంచి ట్యాక్సీస్ కూడా ఉంటాయి ఆ డ్యామ్ని విజిట్ చేయడానికి. నేనైతే మరి ఆ డ్యామ్ దగ్గరికి అయితే ఎప్పుడు విజిట్ చేయలేదు. 2 times వచ్చాను, 2 times నేను విజిట్ చేయలేదు. అటుపక్క మౌంటైన్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది మబ్బులతో. గీజింగ్ ఒక 8 km ఉన్నది. గీజింగ్ అంటే లాస్ట్ టైం పెళ్ళింగ్ వెళ్ళే ముందు రోజు రూమ్ తీసుకున్నాం కదా, అది ఒక రొచ్చు రూము. అండ్ కానీ అదే తప్ప మళ్ళీ చేయదలుచుకోలేదు. వెలుగో తెలిసింది కాబట్టి ఈ పెళ్ళింగ్లో ఉన్న సేమ్ రూమ్, లాస్ట్ టైం ఏదైతే రూమ్ తీసుకున్నామో అదే రూమ్ తీసుకుందాం అని అనుకుంటున్నాం. ఇఫ్ అవైలబిలిటీ ఉంటే హ్యాపీ. ఎందుకంటే అక్కడ ఫుడ్ బాగుంది. ఫస్ట్ థింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉన్నది, రూమ్ ప్రైస్ తక్కువ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ చాలా బాగున్నది అక్కడ. వచ్చింది గైస్. అబ్బా, ఇది రీసెంట్ ల్యాండ్ స్లైడ్ అయినట్లుంది. అమ్మా, బురద బురద బురద. అలాంటివి తొక్కాలంటే ఓపిక ఉండాలమ్మా. అదే మార్నింగ్ ఇచ్చుంటే అలాంటి దాని మీద
హ్యాపీగా వచ్చేద్దాం. అమ్మా గీజింగ్కి అయితే వచ్చేస్తాం. అండ్ యు నో వాట్, లాస్ట్ టైం నేను తీసుకున్న రొచ్చులోని రొచ్చైన రూము ఇదిగో హోటల్ లుంగువా. ఎవడో ఉండడు, ఎవడు చెప్పడు. తెలిసినవాడైతే రికమెండ్ కూడా చేయడు. నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను, అక్కడ దిగకూడదు. చెత్త రూము. ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్స్ ఉందనగా వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చినుకులు స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ. ఒక పావు గంట అయితే పెళ్ళింగ్ వెళ్ళిపోతాను. తర్వాత ఈ రాత్రి అంతా ఎంతన్నా పడు, కొంచెం ఓపిక పట్టమ్మా వర్షం. ఇప్పుడు దాకా డ్రైగా వచ్చాను కదా, రూమ్ కూడా డ్రైగా వెళ్ళిపోతే హ్యాపీ. లెగ్ షిప్ దాటి గేజింగ్ వెళ్ళే రూట్లో చిన్న కాఫీ షాప్ దగ్గర ఆగాం. కాఫీ షాప్ దగ్గర చిన్న కాఫీ విత్ ఫ్రెండ్స్. బాగుందిరా కాఫీ, సూపర్ నైస్, బాగుంది. క్లైమేట్ కూడా మళ్ళీ ఇప్పుడు దాకా లో ఆల్టిట్యూడ్లో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు కొంచెం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 1000 మీటర్స్ దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 2900 మీటర్స్ ఎగోకి వెళ్ళాలి. ఇక్కడ పెళ్ళింగ్ అయితే సేమ్ లాస్ట్ టైం తీసుకున్న రూమే తీసుకుందాం అనుకుంటున్నాం. బికాజ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ. 2 నైట్స్ స్టే చేస్తాం.